జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మొన్ననే 2 రోజుల క్రితం ఇద్దరు మా అమ్మాయిలు నన్ను ఒక ప్రశ్న వేశారు. చాలా చలించవలసిన ప్రశ్న అనిపించింది అది నాకు. బహుశా ఇక్కడ పిల్లలేమొచ్చే పెద్దలు చాలా మటుకు పురుష ఆధిక్యత ఉంది, మీరందరూ అంతర్గతంగా నన్ను తిట్టుకుంటారు. ఆ ఇద్దరు అమ్మాయిలు నన్ను ఒక ప్రశ్న వేశారు. ఒకళ్ళకి అన్న, ఒకళ్ళకి తమ్ముడు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక మగపిల్లవాడి సంతానం ఉంది. వాడికి శిఖధారణ ఉంది, పోగులున్నాయి, జన్యుధారణ ఉంది, వాడు ఐఐటి చదువుకుంటున్నాడు. నేను ఎందుకు ఎప్పుడు నా జీవితంలోని ఉపమానాలు అంటే ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను అని అంటే అదే కర్మ. నేను పుస్తకంలో చదివి చెప్పే అవసరం మీకు లేదు, ఆ పుస్తకాలు మీరు చదువుకోగలరు. జీవితంలో నేనే అవలంబించానో దాని నుంచి మాత్రమే నేను ఇచ్చే సలహాలు ఆధారపడి ఉంటాయి. అమ్మ, మేము బయటకు వెళ్ళినప్పుడు కనీసం ఇంట్లో ఎలా ఉన్నా నేను చాలా సాంప్రదాయంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, నీ ఉద్దేశంలో సాంప్రదాయం అంటే ఏమిటి అని ప్రశ్నించారు నన్ను. ఏమని తల్లి, లక్షణంగా బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, లంగావోణి వేసుకునే వయసులో అయితే లంగావోణి, చీర కట్టుకునే వయసులో అయితే చీర కట్టుకుంటే ముచ్చటగా ఉంటుంది తల్లి, మరి బోసి మెడతోనూ ఏమీ ఉండకుండా. సాంప్రదాయంగా బయటికి వెళ్ళిన మగవాళ్ళ కంటే ఏంటి అని అడిగారు నన్ను. ఏముంది నాన్న, కాస్త వివాహం కాకపోతే విభూది, వివాహం అయితే బొట్టు, మరి ప్యాంటు షర్టు ఎవరి సాంప్రదాయం అమ్మా అని అడిగారు నన్ను. మరి వాళ్ళు ప్యాంటు షర్ట్లు వేసుకుంటే మేము గౌన్లు వేసుకోవచ్చు కదా అని అడిగారు నన్ను. ప్యాంటు షర్టు కనుక వాళ్లకు ఒక ఫార్మల్ అటైర్ అయితే అది వేసుకొని వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అని అంటే అది యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కదమ్మా మన మీద, మరి ఎనీ యూరోపియన్ ఫీమేల్ డ్రెస్ ఈజ్ ఆల్సో ఫార్మల్ డ్రెస్ ఫర్ అస్ కదా అని అడిగారు వాళ్ళు. దీనికి మీకు ఎవరికైనా సమాధానం ఉంటే నాకు ఇవ్వండి, నాకు మా అమ్మాయిలకి ఇవ్వాలనుంది సమాధానం. కేవంటి పురుషులు మాత్రమే కూర్చున్నారు కాబట్టి దయచేసి నాకు దీనికి సమాధానం ఇవ్వండి. ఎందుకంటే ఎంతసేపు స్త్రీ స్త్రీ స్త్రీ, స్త్రీని ఎగతాళి పడితే ఒక చక్కటి ఉపమానం, స్త్రీని తిడితే ఒక చక్కటి ఉపమానం, స్త్రీని ఆక్షేపిస్తే ఒక చక్కటి ఉపమానం, స్త్రీ మారితేనే ఒక చక్కటి ఉపమానం, స్త్రీ ఇలా ఉంటేనే సాంప్రదాయం. మరి ఆ స్త్రీ కన్నా పెద్దవాడైన భర్త స్థానంలో ఉన్న పురుషుడికి, ఆ స్త్రీని కన్నా తండ్రి స్థానంలో ఉన్న పురుషుడికి వీళ్లకు ఏంటి సాంప్రదాయము? వీళ్ళకి కుర్తా పైజామాలు కనీసం పోని అటుపక్క దక్షిణాన్ని నుంచి మనం ఆపాదించుకున్నామన్న కుర్తా పైజామాలు కూడా కాకుండా, మన తమిళ వాళ్ళు కనీసం ఆపాదించుకున్న పంచాషి కండువా పోని ఒక పొడుగు షర్టు లాంటిదినూ కాకుండా ప్యాంటు షర్టు మాత్రం పురుషుడికి ఎప్పుడూ ఒక ఫార్మల్ డ్రెస్ అయిపోయింది. మా అమ్మాయిలు అన్నారు, దీని గురించి నీకు ధైర్యం ఉంటే మాట్లాడన్నారు. అందుకే ఈరోజు మాట్లాడాలనిపించి మాట్లాడాను నేను. కాబట్టి ఆ చిన్నపిల్లలకి తల్లిదండ్రులకి ఫాలో అవ్వడం కష్టం కదా. నాలాంటిది ఏదన్నా ఒక వీడియో వస్తే చూపించి నువ్వు ఫాలో కా అనడం చాలా ఈజీ కదా. అందుకే నాది చూపించి బహుశా పిల్లల్ని ఫాలో అవ్వమంటున్నారు. వాళ్ళు తిట్టుకోవడంలో ఏమీ తప్పులేదు, ఇంట్లోనే తిట్టుకుంటున్నారు కాబట్టి బయట కూడా తిట్టుకుంటారు నన్ను. మాధవలత గారు ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నారు, మీకంటూ మీ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, చాలా పనులు మీరు మీ వ్యక్తిగతంగా మీరు చేయాలనుకున్న పనులు చేయవచ్చు. బట్ వై పాలిటిక్స్? ఈ మధ్యకాలంలో మీ పేరు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి బాగా వినిపిస్తోంది. మీరు ఎందుకు రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్నారు? అందులోనూ భారతీయ జనతా పార్టీ అయినా ఏ పార్టీ అయినా పర్వాలేదా? మీ ప్రశ్నలో మళ్ళీ 3 ముక్కలు ఉన్నాయి. 3 ఉన్నాయి. ఒకటి, వ్యాపారవేత్తగా మీరు ఎందుకు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు? ఒకవేళ రాజకీయాల్లో రావాలనుకుంటే ఓన్లీ బీజేపీ ఎందుకు? మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏమిటంటే, సంసారము, దాని తర్వాత వానప్రస్థాశ్రమము, దాని తర్వాత సన్యాసము, ఇవి మనకు తెలిసిన 3 విభాగాలు. ఇప్పుడు సంసార సమయంలో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసుకోవడం, ఇంట్లో చదివించుకోవడం, తద్వారా వ్యాపారానికి మావారికి అండదండలుగా ఉండడం, ఒక రకమైన స్త్రీకు సంబంధించిన వానప్రస్థాశ్రమంలో ఉన్నాను నేను. అంటే ఏమిటంటే ప్రపంచానికి పనికొచ్చే కర్మయోగం చేయడానికి బయటికి వచ్చాను.
కాబట్టి ఇప్పుడు నేను ఇక వ్యాపారం చెయ్యట్లేదు. వ్యాపార రంగంలో నేను గత సంవత్సరంగా లేను. ఉంటే కనుక రోజు 14-12 గంటలు ఓల్డ్ సిటీలో కనిపించను. సో గత 365 రోజులుగా నేను నిరవధికంగా పాత బస్తీలోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు వై బీజేపీ పార్టీ? ఎగ్జాక్ట్లీ. ఇదే భగవద్గీతలో కృష్ణుడు ఇంకో మాట అన్నాడు, నీది కాని ధర్మాన్ని నువ్వు అవలంబిస్తే కనుక నీకు పుణ్యగతులు ఉండవు అని. నాది కాని ధర్మం మోదీ గారి కింద నాకు వేరెవ్వరి ముందు కనిపించలేదు. నేను చేసే పనికి నాకు పుణ్యగతులు ఉండాలన్నా, ఆ పరమేశ్వరుడికి నేను సమాధానం చెప్పుకోవాలన్నా, నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకోవాలన్నా, నేను చేసే పనిని నిర్భయంగా బుల్స్ అయి కొట్టినట్టు చెయ్యాలన్నా ఆయన ఆధ్వర్యంలో తప్ప వేరు ఒక్కరి ఆధ్వర్యంలో పనిచేసి అటువంటి పాపభూయిష్టమైన జీవితానికి నన్ను నేను అంకితం చేసుకోదలుచుకోలేదు. ఓకే, టు బి ప్రిసైజ్గా అడగాలంటే హైదరాబాద్ అనేది హైదరాబాద్ పార్లమెంట్, సీరియస్లీ అది చాలామంది ఇక్కడ నాయకులు తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కారు సారు 16 వరకే ఆగిపోయారు, ఇంకొకటి వదిలేశారు గతంలో. ఆ ఒక్కటి చాలా సంవత్సరాలుగా వదిలేస్తూ వస్తున్నారు. మరి ఆ ఒక్కటే ఎందుకని మీరు అక్కడే పనిచేస్తున్నాను అని అంటున్నారు? ఎందుకు ఆ ఒక్కటి కష్టం కదా? ఆలయ నరేంద్ర గారు మహానుభావులు, మరి అబ్బాయి ఇక్కడే ఉన్నారు, అదే తెలుసు, భాస్కర్ గారు పరిచయం ఉంది వారు. ఆ యోధుడు కాలం చేశాక ఓల్డ్ సిటీ వైపు ఇంకా ఇక్కడ అసావుద్దీన్ ఓవైసీ గారి సామ్రాజ్యంలో ఎదురు నిలబడి ఆంజనేయ స్వామిలుగా గుండె చీల్చి బస్తీమే సవాల్ నేనున్నాను అనేవాళ్ళు పుట్టరేమో అనిపించిందంట ఓల్డ్ సిటీకి. ఏం లేదు నాయన, అక్కడ పుట్టి పెరిగిన మీ ఆడబిడ్డనే, పురుషుడు మాత్రమే కానక్కర్లేదు, రాక్షస సంహారానికి స్త్రీ అంతకన్నా ధీటురాలు అని చెప్పడానికి అమ్మవారు ఏ విధంగా అయితే సర్వ పురుషులకు తానిచ్చిన శక్తిని మళ్ళీ తానే తీసుకొని మహిషాసుడిని సంహరించిందో, తద్వారా అదేవిధంగా పాత బస్తీలోని మా అందరి అన్నదమ్ములు స్త్రీ శక్తిని కలుపుకొని ఒకటయ్యి ఆ సంహారం చేసి, రాజకీయ సంహారం చేసి అయోధ్య రామచంద్రుని అప్పుడు భాగ్యనగరాన్ని ఒక గిఫ్ట్ కింద తీసుకొని వెళ్ళాలని కంకణ ధారణ చేశాను నేను. ఓకే, అంటే అయోధ్య రామచంద్రుడికి అక్కడ మోదీ గారు అయోధ్యను నిర్మించారు. ఆ రామచంద్రుడికి ఇంతకన్నా అద్భుతమైన ఒక చక్కటి బహుమతి ఏమివ్వగలమనా అనిపించింది ఇక్కడ నుంచి. భాగ్యనగరం ఆయనకు సమర్పించడం కన్నా అద్భుతమైన గిఫ్ట్ నాకు ఏదీ కనిపించలేదు బహుమతి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.